ఇంతకుముందు చేతిలో డబ్బులు లేకపోతే కిరాణా దుకాణాల నుండి అరువుకు సరుకులు కొనేవారు. డబ్బు ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేసేవారు. ఉద్యోగస్తులైతే జీతం వచ్చినప్పుడు ఆ బాకీలు చెల్లించి మళ్లీ కావలసిన వస్తువులు కొనుగోలు చేసేవారు. వ్యక్తుల పరపతిని బట్టి దుకాణదారులు వారికి అరువు ఇచ్చేవారు. ఇదే సూత్రంతో బ్యాంకులు తీసుకొచ్చినవే క్రెడిట్ కార్డ్స్. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మన టాపిక్ క్రెడిట్ కార్డ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. క్రెడిట్ కార్డ్ ప్లాస్టిక్ మనీగా చెప్పుకునే ఈ క్రెడిట్ కార్డ్ 20వ శతాబ్దం చివర్లో ఒక ఆర్థిక విప్లవం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కత్తి లాంటిది. వాడుకోవడం సరిగ్గా తెలిస్తే అద్భుతం, లేకపోతే చేతులు తెగిపోతాయి. తొలిసారిగా క్రెడిట్ కార్డ్ పద్ధతిని బ్యాంక్ ఆఫ్ అమెరికా 1958లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో మొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1980లో ఈ కార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ సేవలను అందిస్తున్నాయి. బ్యాంకులు వ్యక్తుల ఆదాయాన్ని బట్టి ఒక పరిమితి వరకు క్రెడిట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కార్డు పొందడం ఎంత ముఖ్యమో దాన్ని సక్రమంగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ టైం కార్డు వాడుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హౌస్ లోన్, పర్సనల్ లోన్, ఇలా ఏ లోన్ కావాలన్నా ఈ హిస్టరీ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మీ మొదటి కార్డు దగ్గర నుండి మీ క్రెడిట్ హిస్టరీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో అప్పులు పుట్టడమే గగనమైపోతుంది. క్రెడిట్ కార్డ్ అనే పదం వినగానే మనకు గుర్తుకొచ్చే మాట అప్పుల ఊబి అని. మనలో చాలామంది అప్పుని ముప్పుగా చూస్తారు. అప్పు చేసిన పప్పుకూడు అవసరమా అంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అప్పు లేనిదే ప్రపంచం కూడా నడిచే స్థితిలో లేదు. క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించినట్లయితే దానివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అది మనం కార్డు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీరు ఎవరినీ అప్పు అడగకుండా క్రెడిట్ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ఖాతాలో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్స్ మీ యుటిలిటీ బిల్స్ని, ఇతర బిల్స్ని చెల్లించడానికి, ఇంకా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. షాపింగ్ చేసే అప్పుడు ఈఎంఐ ఎంచుకోవడం ద్వారా మీరు మంచి డీల్ని పొందవచ్చు. చాలా క్రెడిట్ కార్డ్స్లో నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో ఈఎంఐపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్స్ పై కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, కానీ నో కాస్ట్ ఈఎంఐ మాత్రం క్రెడిట్ కార్డ్ పైనే అవైలబుల్గా ఉంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో విక్రయాల సమయంలో క్రెడిట్ కార్డ్స్ పై తరచుగా మంచి డీల్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో డిస్కౌంట్స్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ప్రీపెయిడ్ ఆఫర్స్ పై 5 to 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత తిరిగి డబ్బు చెల్లించడానికి మీకు 30 నుండి 45 రోజుల వరకు టైం ఉంటుంది. ఈ టైంలో మీరు ఏ విధమైన ఇంట్రెస్ట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే దాదాపు 30 నుండి 45 రోజుల్లో మీరు ఆ డబ్బుపై అదనంగా వడ్డీ పొందినట్టే. మీరు మీ క్రెడిట్ కార్డ్స్తో ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే మీకు ఎక్కువ రివార్డ్ పాయింట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా ఒక రివార్డ్ పాయింట్ విలువ 25 పైసా వరకు ఉంటుంది. ఇది వేర్వేరు బ్యాంకుల్ని బట్టి వేర్వేరుగా ఉండవచ్చు. ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేయడం వల్ల మీరు డబ్బు లేదా షాపింగ్ ఓచర్స్ని పొందవచ్చు. అయితే నగదు ఇవ్వాలా లేక షాపింగ్ ఓచర్స్ ఇవ్వాలా అనేది క్రెడిట్ కార్డ్ కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఇలా క్రెడిట్ కార్డు వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ వాటి వల్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు ప్రతిదానికి స్వప్రయోజనాలు, అప్రయోజనాలు ఉంటాయి కదా. క్రెడిట్ కార్డ్స్ భారీ స్థాయిలో అప్పులనిస్తాయి కాబట్టి మీరు పరిమితిని మించి కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. ఇలా జరగకూడదు అంటే మీ పరిమితిలో 50 to 60% కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. మీ అనవసరమైన ఖర్చులపై కొంచెం కఠినంగా ఉండడం వల్ల మీరు ఆర్థిక వ్యయం నుండి దూరంగా ఉండవచ్చు. క్రెడిట్ కార్డ్స్ సురక్షితమైన ఆర్థిక సాధనాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఇవి ఆన్లైన్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. మోసగాళ్లు మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఇటువంటి మోసపూరిత లావాదేవీల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మీరు మీ క్రెడిట్ కార్డులో ఉండే ఏదైనా విదేశీ లావాదేవీలను నిలిపివేయడాన్ని ఎంచుకోండి. అంతేకాకుండా మీకు డౌట్ అనిపించే ఈమెయిల్స్ లేదా మెసేజెస్ తెరవవద్దని మీకు సలహా ఇస్తారు కదా, దాన్ని ఫాలో అవ్వండి. దీంతో పాటు మీ కార్డ్ ఎవరికీ ఇవ్వద్దు. కార్డ్ డీటెయిల్స్, పిన్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఈ మధ్య వచ్చిన క్రెడిట్ కార్డ్స్ ఈఎంవి, యూరోపే, మాస్టర్ కార్డ్స్ అండ్ వీసా చిప్స్తో సురక్షితంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని మోసాలకు గురి కాకుండా కాపాడుతాయి. క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన సరైన సమయంలో బిల్ పే చేయనట్లయితే ఆ మొత్తానికి అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మిమ్మల్ని అప్పులపాలు చేయవచ్చు. కనుక మీరు బిల్లుని సకాలంలో చెల్లించినట్లయితే మీ క్రెడిట్ కార్డ్పై అధిక వడ్డీ ఛార్జీలను సులభంగా తగ్గించుకోవచ్చు. బిల్ పే చేసిన తర్వాత కూడా మీరు కొన్నిసార్లు సర్ఛార్జ్ అని పిలువబడే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జెస్ సాధారణంగా ఇంధనము మరియు రైల్వే బుకింగ్లపై చేసే ఖర్చులకు వర్తిస్తాయి. ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ లాంటి కొన్ని కార్డ్స్ ఫ్యూయల్ సర్ఛార్జెస్ను మాఫీ చేస్తాయి. మీ ఇంధనం కొనుగోలు బ్యాంకు నిర్ణయించిన నిర్దిష్ట పరిధిలో ఉన్నట్లయితే మీకు సర్ఛార్జెస్ మినహాయించబడతాయి.
డెబిట్ కార్డ్ లాగానే క్రెడిట్ కార్డ్స్ కూడా నగదు విత్డ్రా చేసినట్లయితే ఛార్జెస్ వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి క్యాష్ విత్డ్రా చేసినట్లయితే ఇంట్రెస్ట్ 40% పర్ యానం, అంటే దాదాపు నెలకు 3.35% ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యొక్క ప్రధాన ప్రతికూలతలో ఇది ఒకటి. అదనపు ఛార్జీలను చెల్లించకుండా ఉండడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్పై క్యాష్ విత్డ్రా చేయకుండా ఉండడమే మంచిది. చాలా క్రెడిట్ కార్డ్స్లో యాన్యువల్ ఛార్జెస్, ఫారిన్ ట్రాన్సాక్షన్స్పై ఛార్జెస్ లాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకునే ముందు వర్తించే ఖర్చులు, నియమ నిబంధనలు మరియు షరతులను తప్పనిసరిగా తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్ యొక్క ప్రతికూలతలో ఇంకొకటి మినిమం డ్యూ. చాలామంది కార్డ్ హోల్డర్స్ మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్ కాకుండా మినిమం బిల్ పే చేస్తారు. దీని కారణంగా కార్డ్ హోల్డర్స్ తమ బిల్లు తక్కువ అవుతుంది అనుకుంటారు, కానీ అలా జరగదు. తరువాత అధిక వడ్డీ ఛార్జీలతో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని పూర్తిగా అధ్యయనం చేస్తే ఇలాంటి ఉచ్చులో పడకుండా ఉండొచ్చు. సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే క్రెడిట్ కార్డ్ అనేది సరియైన ఎంపిక. అయితే మీరు క్రెడిట్ కార్డ్ని ఫస్ట్ నుండే కరెక్ట్గా వాడడం నేర్చుకోవాలి. ఇది మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అలా చేయడంలో విఫలమైతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇక్కడ అందరికీ వచ్చే ఇంకొక డౌట్, ఒక్కరికి గరిష్టంగా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండవచ్చు అని. ఒక్కరికి ఇన్నే క్రెడిట్ కార్డ్స్ ఉండాలి అనే రూల్ ఏం లేదు. మీ క్రెడిట్ ప్రొఫైల్, పేమెంట్ హిస్టరీ నుండి ఉద్యోగస్తులైతే బ్యాంకులే వెంటబడి కార్డులను ఇస్తాయి. మీకు నిజంగా అవసరం ఉంటేనే కొత్త కార్డ్స్ తీసుకోండి, లేదంటే నిర్మోహమాటంగా తిరస్కరించండి. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే గొప్ప అనుకోవద్దు. ఎక్కువ కార్డ్స్ ఉంటే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. బిల్లింగ్ సైకిల్, పేమెంట్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది. అధికంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది. ఒక కార్డ్ బిల్ పేమెంట్ ఇంకొక కార్డ్తో పదే పదే చేసినట్లయితే అది మీ సిబిల్ స్కోర్పై ప్రభావాన్ని చూపుతుంది. పేమెంట్ చేయకపోతే సిబిల్స్ పైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఎక్కువ కార్డ్స్తో ఎలాంటి లబ్ధి పొందాలంటే మీకున్న కార్డ్స్ నుండి సగం సగం మొత్తాన్ని వాడుకుంటే మీ యూటిలైజేషన్ తగ్గుతుంది. అది మీ సిబిల్ స్కోర్కి పాజిటివ్ అవుతుంది. క్రెడిట్ లిమిట్ తక్కువ వాడేవారికే బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 1 ఇయర్ పాటు కార్డు వాడకపోతే సదరు బ్యాంకు ఆ కస్టమర్కి సమాచారాన్ని అందించి కార్డును రద్దు చేయవచ్చు. ఒకవేళ మీరే కార్డును తీసేయాలనుకుంటే ముందుగా కొత్త కార్డులను తీసేయడం మంచిది. ఎందుకంటే పాత కార్డులో మీ క్రెడిట్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. కొత్త లోన్స్ తీసుకునే టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. మొదట మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని క్లియర్ చేయండి. చిన్న మొత్తం పెండింగ్ ఉన్న మీ స్కోర్పై ఎఫెక్ట్ చూపుతుంది. అప్పు ఎప్పటికైనా ముప్పే. ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ అని, తక్కువ ప్రాసెసింగ్ ఫీ అని, క్రెడిట్ కార్డ్ ఫెస్టివల్ ఆఫర్ అని ఇచ్చే ఈఎంఐ కార్డుల మాయలో ఇరుక్కుపోవద్దు. మినిమం పేమెంట్తో మొదలై 36 to 40% ఇంట్రెస్ట్ వరకు పే చేయాల్సిన స్థాయికి దిగజారుతుంది. చూస్తుండగానే అప్పు కొండలా పేరుకుపోతుంది. అసలు కంటే వడ్డే ఎక్కువ అవుతుంది. అందుకే క్రెడిట్ కార్డు వాడకం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎంతవరకు వాడాలో తెలిసి ఉన్నప్పుడే వాటిని వాడడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి షేర్ చేయండి. ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీడియోస్ చూడాలనుకుంటే మన వెల్త్ ఇన్ఫో క్రియేషన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.